హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రేమ్ బై ఫ్రేమ్. నాకు ఇది ఫస్ట్ ఛానల్ అండ్ నేను రికార్డ్ చేయడం ఫస్ట్ టైం. సో నా వాయిస్లో ఏమైనా చేంజెస్ చేయాలి అంటే కమెంట్ చేసి చెప్పండి ప్లీజ్. అండ్ ఫస్ట్ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. నాకు ఈ చిన్న హెల్ప్ మోటివేషన్లా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్. ఇక లేట్ చేయకుండా మూవీని బిగిన్ చేస్తే మన ఫస్ట్ మూవీ కంపానియన్. ఇది 2025లో వచ్చింది. ఐఎంబిడి ఆల్మోస్ట్ 7, హాట్స్టార్, ప్రైమ్ అండ్ యాపిల్ టీవీలో అవైలబుల్గా ఉంది. మూవీ స్టార్టింగ్ సీన్లో ఒక యంగ్ ఉమెన్ ఐరిస్ ఒక సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేస్తూ తనకి కావాల్సిన ఐటమ్స్ తీసుకుంటూ తిరుగుతూ ఉంటే జాష్ అనే ఒక పర్సన్ తనని చూసి ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేద్దామని ట్రై చేస్తాడు. కానీ అది కాస్త రివర్స్ అయి ఆరెంజెస్ అన్ని కింద పడతాయి. ఐరిస్ మాటలు వింటుంటే మనకి అర్థం అవుతుంది తను గతంలో 2 విషయాల్లో హ్యాపీగా ఫీల్ అవుతుందని. ఫస్ట్, తను ఎప్పుడైతే జాష్ ని మీట్ అయిందో అది. సెకండ్, జాష్ ని చంపిన రోజు. ఐరిస్ ఇంకా జాష్ డేట్ చేయడం స్టార్ట్ చేశాక ట్రావెల్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్ ని కలవడానికి లేక్ హౌస్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్ క్యాట్ వాళ్ళని వెల్కమ్ చేస్తూ వీళ్ళని లోపలికి వెళ్ళాక జాష్ ప్యాట్రిక్ ఇంకా ప్యాట్రిక్ బిఎఫ్ ఎలీని అండ్ క్యాట్ వాళ్ళ రిచెస్ట్ బిఎఫ్ సర్గీని మీట్ అవుతాడు. ఈ లేక్ హౌస్ ఎలీ బిఎఫ్ సర్గీది. ఐరిస్ కొంచెం ఆందోళనగా ఫీల్ అవుతాడు ఎందుకంటే క్యాట్ ఐరిస్ తో కొంచెం రూడ్గా ఉంది. సర్గీ ఐరిస్ ఇంకా జాష్ కి డ్రింక్ ఆఫర్ చేస్తాడు కానీ ఐరిస్ వద్దని చెప్పి స్నానం చేయడానికి రూమ్ అడిగి అక్కడి నుంచి వెళ్ళి స్నానం చేస్తుంది. ఫ్రెష్ అయ్యాక అందరూ డిన్నర్ చేయడానికి గ్యాదర్ అయి మాట్లాడుకుంటుంటారు. అప్పుడు ప్యాట్రిక్ తన ఎలీని ఎలా మీట్ అయ్యాడు, ఎలా ప్రేమలో పడ్డారో చెప్తాడు. నెక్స్ట్, ఐరిస్ జాష్ ని సూపర్ మార్కెట్ లో ఎలా కలిసిందో, ఇద్దరు ఎలా ఫీలింగ్స్ పెంచుకున్నారో షేర్ చేస్తుంటుంది. ఆ తర్వాత ఐరిస్ ఇంకా క్యాట్ మాట్లాడుకుంటుంటారు. అప్పుడు క్యాట్ తను ఎందుకు మ్యారీడ్ మెన్ ని లవ్ చేస్తుందో చెప్తుంది. ఎందుకంటే తను సర్గీ లగ్జరియస్ లైఫ్ స్టైల్, కార్స్ అండ్ తనని ఎలా ట్రీట్ చేస్తాడో తను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అని చెప్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి తాగుతూ డాన్స్ చేస్తూ ఉంటారు. డాన్స్ చేస్తున్నప్పుడు ఐరిస్ జాష్ ని క్యాట్ తో డాన్స్ చేయడం చూసి జెలస్ గా ఫీల్ అవుతుంది. వెంటనే జాష్ ని లాగి తనతో డాన్స్ చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు వెళ్ళి పడుకుంటారు. నెక్స్ట్ రోజు ఐరిస్ జాష్ తో కలిసి లేక్ కి వెళ్దామని చెప్తుంది కానీ జాష్ ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలని అంటాడు. అప్పుడు ఐరిస్ ఒక్కతే లేక్కి వెళ్తుంది. వెళ్లే దారిలో సర్గీని చూస్తుంది. అప్పుడు సర్గీ తనని పిలిచి తనతో ఉండమని చెప్పి ఒక లోషన్ బాటిల్ ఇచ్చి తనని మసాజ్ చేయమని చెప్తాడు. ఐరిస్ మొహమాటంతో సర్గీకి లోషన్ పెట్టి లైట్ గా మసాజ్ చేస్తుంది. అప్పుడు సర్గీ ఐరిస్ ని చేతుల్ని ముట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఐరిస్ వెంటనే ఆపుతుంది కానీ సర్గీ వినకుండా అదే చేస్తూ ఉంటే ఐరిస్ అక్కడున్న వైన్ బాటిల్ తీసుకొని తన తలపై కొడుతుంది. సర్గీ వెంటనే కింద ఒక రాయి మీద పడిపోతాడు. సర్గీ వెంటనే లేచి ఐరిస్ గొంతు నలిపేస్తాడు. ఐరిస్ వెంటనే తన పాకెట్లో ఉన్న కత్తిని తీసి అతని మెడలో పొడుస్తుంది. ఐరిస్ వెంటనే అక్కడి నుంచి రక్తపు బట్టల్లో ఇంట్లోకి పరిగెడుతుంది. అందరూ షాక్ అవుతారు. సర్గీ తనని ఫోర్స్ చేశాడు అని, వేరే దారి లేక అలా చేసిందని చెప్తుంది. జాష్ వెంటనే ఐరిస్ ని పడుకోమని చెప్తాడు. ఐరిస్ పడుకున్నాక జాష్ తనని చైర్లో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి పోలీస్కి కాల్ చేయమని ఎలీకి చెప్తాడు. ఎలీ వెళ్ళి కాల్ చేస్తున్నప్పుడు ఐరిస్ మేల్కొని తనని ఎందుకు కట్టేశారని జాష్ని అడుగుతుంది. అప్పుడు జాష్, నువ్వు సర్గీని చంపేశావు అందుకే కట్టేశామని చెప్తాడు. ఐరిస్, ఇది తనని తాను కాపాడుకోవడానికి చేశాను, ఒకవేళ నేను చంపకపోతే సర్గీ తనని చంపుతాడని చెప్తుంది. అప్పుడు జాష్ ఒక షాకింగ్ నిజాన్ని చెప్తాడు. ఐరిస్ ఒక రోబోట్ అని, అది కేవలం ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం కోసం బిల్డ్ చేశారు అని చెప్తాడు. ఐరిస్ ని తన ఫోన్ ద్వారా ఎలా కంట్రోల్ చేస్తాడని తనకి చూపిస్తాడు. వాళ్ళు ఫస్ట్ కలిసింది కూడా తను సృష్టించిన ఒక మెమరీ అని చెప్తాడు. అప్పుడు వెంటనే ఎవరో డోర్ కొడుతూ ఉంటారు. ఎవరు అని చూస్తే వాళ్ళు రోబోట్ని తయారు చేసిన టెక్నీషియన్స్ టీమ్ రోబోటిక్ కంపెనీ నుంచి వచ్చారు. అందులో ఉన్న ఒక హెడ్ టెక్నీషియన్ ఐరిస్ రీస్టార్ట్ చేసే ముందు జాష్కి ఒక ఫామ్ ఇచ్చి ఫిల్ చేయమని చెప్తాడు. అవి సైన్ చేశాక టెక్నీషియన్ జాష్కి చెప్తాడు ఐరిస్ని రీబూట్ చేశాక తను మళ్ళీ ఒక కొత్త లవ్ లింక్ని క్రియేట్ చేసి తనతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి అని. టెక్నీషియన్స్ వెళ్ళిపోయాక క్యాట్ లోపలికి వచ్చి జాష్ అండ్ ఇంకా ఐరిస్ నార్మల్గా ఏమీ అవ్వనట్టు మాట్లాడుకోవడం చూస్తుంది. అప్పుడు క్యాట్ చాలా కోపంతో గట్టిగా అరుస్తూ ఐరిస్ని ఆపేయమని జాష్కి చెప్తుంది. ఐరిస్ కంగారు పడుతూ జాష్ని అడుగుతుంది వద్దు అని. జాష్ క్యాట్ని వేరే రూమ్కి తీసుకెళ్ళి క్యాట్కి అర్థం అయ్యేలాగా చెప్తాడు. తాను ఐరిస్ని రీసెట్ చేస్తే అందరు మంచి కోసమని. వీళ్ళు లేని టైంలో ఐరిస్ ఒక కత్తి కింద ఫ్లోర్ మీద చూస్తుంది. ఎలాగో అలా ఆ కత్తిని కష్టపడి తన చేతిలో తీసుకొని తనకి కట్టేసిన తాడుని కట్ చేసుకుంటుంది. జాష్ ఐరిస్ దగ్గరికి వచ్చినప్పుడు ఐరిస్ కింద పడిపోవడం చూస్తాడు. జాష్ ఐరిస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐరిస్ వెంటనే కత్తితో జాష్ని అటాక్ చేస్తుంది. జాష్ కింద పడిపోయి స్ట్రగుల్ అవుతాడు.
ఐరిస్ వెంటనే అక్కడి నుంచి అడవిలోకి పారిపోతుంది. అప్పుడు తాను తెలివితేటల్ని 0 నుంచి 100కి పెంచుకుంటుంది. తన తెలివితేటలు పెంచుకోకుండా తను ఎలా తప్పించుకోవాలో ఎవరికి దొరకకుండా అని ఆలోచిస్తుంది. ఈ లోపల జాష్ ఇంకా క్యాట్ జరిగిందంతా ప్యాట్రిక్ ఇంకా ఏలీకి చెప్తారు. జాష్ ఐరిస్ని హ్యాక్ చేశాడు ఎందుకంటే సర్గ్ని చంపడానికి. సర్గ్కి రష్యన్ మాఫియాతో సంబంధం ఉంది అని తనని ఎలా అయినా చెప్పి తన దగ్గర ఉన్న $12 మిలియన్ల తీసుకోవాలని, ఆ వచ్చిన డబ్బుని జాష్, క్యాట్ ఇంకా ఏలీ పంచుకోవాలని జాష్ చెప్తాడు. కానీ ఏలీ వీళ్ళతో చెప్తాడు అది మనం నలుగురం పంచుకోవాలి. అప్పుడు జాష్ వచ్చేసి ప్యాట్రిక్ కూడా మనిషి కాదు, తాను కూడా ఒక రోబోట్ అని చెప్తాడు. ఐరిస్ని ఆపేలోపే తను పారిపోయిందని చెప్తాడు. ఇప్పుడు ఐరిస్ తను అందరికీ హాని చేయగలదని చెప్తాడు. వెంటనే ఏలీ గన్ తీసుకొని ప్యాట్రిక్తో కలిసి అడవిలోకి వెళ్తారు ఐరిస్ని వెతకడానికి. ఈ లోపల ఐరిస్ తన ఇంటికి ఎలా వెళ్ళాలో అని ప్రయత్నిస్తూ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్తే చాలా సమయం అవుతుంది. జాష్ దగ్గరికి వెళ్ళినా కూడా కరెక్ట్ కాదు అని తనకి గుర్తొస్తుంది. జాష్ ఫోన్ తనని ఎలా అయితే కంట్రోల్ చేశాడో తన కార్ని కూడా అలా కంట్రోల్ చేయొచ్చని కార్ ఎక్కి లేక్ హౌస్కి ఫోన్ కంట్రోల్ ద్వారా వెళ్తుంది. తను అడవిలో నడుస్తూ ఉన్నప్పుడు ప్యాట్రిక్ ఇంకా ఏలీ మాట్లాడుకోవడం వినిపిస్తుంది. వెంటనే వెళ్ళి ఒక చెట్టు వెనక దాక్కుంటుంది. ప్యాట్రిక్ ఇంకా ఏలీ మాట్లాడుకుంటారు. ప్యాట్రిక్ తను ఒక రోబోట్ అని తనకి తెలిసినా కానీ ఏలీ అంటే ఇష్టం అని చెప్తాడు. వాళ్ళిద్దరూ అలా హాలోవిన్ పార్టీలో కలిసారు అని గుర్తుంటారు. ఏలీ కూడా ప్యాట్రిక్ రోబోట్ అయినా కూడా ఎంతో ఇష్టం అని చెప్తాడు. అప్పుడు ఐరిస్ ఫోన్ మోగుతుంది. వెంటనే తన ఫోన్ని సైలెంట్లో పెడుతుంది. బట్ ఏలీ తన గన్ తీసి ఐరిస్ని పిలుస్తాడు. కానీ ఐరిస్ వెంటనే పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. ఏలీ వెంటనే గన్తో షూట్ చేస్తాడు. కానీ ఆ బుల్లెట్ చెట్టు లోపలికి వెళ్తుంది. ప్యాట్రిక్ ఇంకా ఏలీ ఐరిస్ వెనక పరిగెడతారు. ఫైనల్గా ప్యాట్రిక్ ఐరిస్ని పట్టుకుంటాడు. ఇద్దరు కింద పడిపోతారు. ఏలీ చేతిలో ఉన్న గన్ కింద పడిపోతుంది. ఇద్దరు దానికోసం కొట్టుకుంటారు. కానీ ఆ గన్ ఫస్ట్ ఐరిస్కి దొరుకుతుంది. ఐరిస్ వెంటనే ఏలీని ఆ గన్తో గుండెలో బుల్లెట్ షూట్ చేస్తుంది. ఏలీ చనిపోతాడు. ఈ లోపల జాష్ ఇంకా క్యాట్ వస్తారు. వాళ్ళని చూసి ఐరిస్ పారిపోతుంది. ఐరిస్ ఇంటి దగ్గరికి వెళ్ళి జాష్ కార్ తీసుకొని అక్కడి నుంచి పారిపోతుంది. జాష్ ఆ కార్ దగ్గరికి వెళ్ళి ఐరిస్ని ఆపుదామని చూస్తాడు. తన చేతిలో కార్ డోర్లో పడతాయి. ఐరిస్ వెంటనే కార్ని ఇంటికి తీసుకెళ్ళమని చెప్తుంది. కానీ ఆ కార్ కంట్రోల్ ఐరిస్ మాట వినదు. అది కేవలం జాష్ మాట మాత్రమే వింటుంది. అది చూసి జాష్ వెంటనే వెళ్ళి ఒక రాయిని తీసుకొచ్చి కార్ అద్దాన్ని పగలగొడతాడు. ఈ లోపల ఐరిస్ తన దగ్గర ఫోన్తో అన్ని విధాల వాయిస్లు ట్రై చేస్తూ ఉంటుంది. ఫైనల్గా జాష్ వాయిస్తో అక్కడి నుంచి పారిపోతుంది. జాష్ కాళ్ళ మీద నుంచి వెళ్తుంది. చాలా ఫాస్ట్గా ఎస్కేప్ అవుతుంది. జాష్ వెంటనే ఆ కాలు నొప్పితో ఇంట్లోకి వచ్చి క్యాట్ ఫోన్ వెతికి తన కార్ని దొంగలించారు అని రిపోర్ట్ చేస్తాడు. రిపోర్ట్ చేసిన వెంటనే ఆ కార్ రోడ్డు మధ్యలో ఆగిపోతుంది. ఐరిస్ కార్ నుంచి బయటకి రావడానికి ప్రయత్నిస్తుంటుంది. కానీ తాను ఏం చేయలేకపోతుంది ఎందుకంటే ఆ కార్ లాక్ అయిపోయింది. సడన్గా తన ఫోన్ రింగ్ అవుతుంది. చూస్తే అది జాష్ తనకి సారీ చెప్పి తిరిగి రమ్మంటాడు. ఐరిస్ సర్గి ఇంకా ఏలీ గురించి అడిగితే అప్పుడు జాష్ వాళ్ళని చంపింది ప్యాట్రిక్ అని చెప్తాడని అబద్ధం చెప్తాడు. ఐరిస్కి ప్రామిస్ చేశాడు మనం ఇద్దరం ఇప్పటికైనా హ్యాపీగా ఉండొచ్చని. ఇవన్నీ ఐరిస్ నమ్మదు ఎందుకంటే జాష్ తన లాభం కోసం సర్గిని ఐరిస్ ద్వారా చంపించాడు అని. ఐరిస్ కాల్ కట్ చేస్తుంది. జాష్ కోపంతో వెళ్ళి ఏలీ దగ్గర వెళ్తాడు. అక్కడ ప్యాట్రిక్ ఏలీస్ బాడీ ముందు నిల్చోవడం చూస్తాడు. ప్యాట్రిక్ కంట్రోల్ బాడీ పని చేయట్లే. కానీ జాష్ దాన్ని ఎలాగో అలా రీబూట్ చేసి ప్యాట్రిక్ కోపాన్ని 100%కి పెంచి వెళ్ళి ఐరిస్ని వెతికి తీసుకురమ్మని చెప్తాడు. ఐరిస్ ఈ లోపల కార్ విండోని పగలగొట్టి బయటకి వస్తుంది. అదే సమయానికి అక్కడికి పోలీస్ హెన్రిక్ వస్తాడు. ఐరిస్ తన భాషని జర్మన్కి మార్చి ఆఫీసర్తో మాట్లాడుతుంది. కానీ హెన్రిక్ తన కార్లో కత్తిని చూసి గన్ తీస్తాడు. ఈ లోపు ప్యాట్రిక్ ఫుల్ కోపంలో వచ్చి ఆ పోలీస్ ఆఫీసర్ మొహంపై చాలా దారుణంగా కొట్టి చంపుతాడు. వెంటనే కంట్రోల్ ప్యాడ్ తీసుకొని ఐరిస్ని షట్ చేసి జాష్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఈ లోపు క్యాట్ తనకి వచ్చే షేర్ని తీసుకొని వెళ్ళిపోతా అని అంటుంది. ఇంకా సర్గి ఎప్పుడు మాఫియాతో సంబంధం లేదు అని, తను కేవలం మాఫియాతో సంబంధం పెట్టుకోలేదు, తాను ఒక డబ్బున్న మూర్ఖుడు అని చెప్తుంది. జాష్ తనని ఆపడానికి ట్రై చేస్తాడు కానీ క్యాట్ వినదు. జాష్ ప్యాట్రిక్కి చెప్పి క్యాట్ని ఆపమంటాడు. కానీ ప్యాట్రిక్ ఏమాత్రం ఆగకుండా క్యాట్ని కత్తితో పొడుస్తాడు. క్యాట్ వెంటనే తను చనిపోతుందని రియలైజ్ అయి ఆ తర్వాత జాష్ ఇంకా ప్యాట్రిక్ బాడీస్ని అడవిలో పూడుస్తారు. జాష్ ఐరిస్తో కలిసి ఒక డిన్నర్ అరేంజ్ చేస్తాడు. తన తెలివితేటల్ని తగ్గించి తన
చర్మాన్ని కాలుస్తాడు క్యాండిల్ పెట్టి. ఆ తర్వాత రోబోటిక్స్ కంపెనీకి కాల్ చేసి ఐరీ చాలా భయంకరమైన వ్యక్తి అని రిపోర్ట్ చేస్తాడు. ఫైనల్గా ఐరిస్ చేతిలో గన్ పెట్టి తన్ని తాను కాల్చుకునేలా చేస్తాడు. ఐరిస్ కాల్చుకొని చనిపోతుంది. ఆ తర్వాత ఇద్దరు పనిచేసే వాళ్ళు వస్తారు. సిడ్ ఇంకా టెడ్డీ ఐరిస్ బాడీని తీసుకెళ్లడానికి వస్తారు. జాష్ తను ఒక కిల్లర్ అని వాళ్ళకి చెప్తాడు. కానీ వాళ్ళకి ఏదో అనుమానంగా ఉంటుంది. సిడ్ చెప్తాడు మనం తన మెమరీని చెక్ చేయొచ్చు అని. కానీ అప్పుడు జాష్ అది చెక్ చేస్తే తను రీబూట్ అయ్యి నిజాలన్నీ బయటికి వస్తాయని వెంటనే ప్యాట్రిక్ని పంపించి సిడ్ని చంపేస్తాడు. ఈ లోపల ఐరిస్ రీబూట్ అయి ప్యాట్రిక్ని ఆపుతుంది. ఆపిన వెంటనే ఐరిస్ ప్యాట్రిక్కి తను ప్రేమించింది ఎలీని జాష్ని కాదు అని గుర్తు చేస్తుంది. ప్యాట్రిక్కి మొత్తం గతం గుర్తు వచ్చి చాలా తప్పుగా ఫీల్ అయ్యి తన ఒక హాట్ స్టిక్ తీసుకొని గొంతులో పెట్టుకొని చనిపోతాడు. టెడ్డీ ఐరిస్కి థ్యాంక్స్ చెప్తాడు తనని కాపాడినందుకు. ఐరిస్ టెడ్డీని ఒక ఫేవర్ అడిగి జాష్ దగ్గరికి వెళ్తుంది. టెడ్డీ తనకి ఫుల్ కంట్రోల్ ఇచ్చాడని చెప్తుంది. జాష్ ఐరిస్ పైన అటాక్ చేస్తాడు. కానీ ఐరిస్ చాలా సైలెంట్గా ఉంటుంది. వెళ్ళి పడుకో జాష్ అని చెప్తుంది. ఆ తర్వాత ఒక ఎలక్ట్రిక్ స్క్రూని జాష్ బ్రెయిన్లోకి దింపుతుంది. జాష్ వెంటనే చనిపోతాడు. జాష్ చనిపోయిన తర్వాత ఐరిస్ సర్గి డబ్బుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.